సీరియల్ 1700వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. అంతేనా? అంత సింపుల్ గా తీసిపడేకు బాబు. అవతల మీ మరదలు సంయుక్త మామూలమ్మాయి కాదు. అసలు సంయుక్తకి పెళ్లి సంబంధం కుదిరిందంటేనే నాకెందుకో అనుమానంగా ఉంది అత్తయ్య. చచ్చా, మా సంయుక్త మాటంటే మాటేనే. బావా, నిన్నిట్ట చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉండది. దీని సిగ్గు తగలయ్యా, మాటల్లోనే వచ్చేసిందత్తయ్యా. ఏందత్తా నా వంక అట్టా చూస్తా ఉండవు? ఇదిగో బావా, దా ఇద్దరం కలిసి అట్టా అట్టా గుడికి పోదాం. ఓసే సంయుక్త, ఆగు. నీకు బొచ్చుబాబుతో ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఇంకా నా కొడుకుని చూసి సిగ్గేస్తా ఉండాది అంటావేంటి? ఏమో అత్తా, మా బావని చూడగానే నాకు తెలియకుండానే సిగ్గేస్తా ఉంటాది. సంయుక్త, కాసేపు నీ సిగ్గును పక్కన పెట్టు. సడన్ గా యశ్వంత్ని గుడికి తీసుకెళ్ళటానికొచ్చో ఏంటి స్కెచ్? రామరామ, అదేంది శర్వాణి అట్టా అంటున్నావు? నేనేమో పల్లెటూరి మొరటుదాన్ని. నాకు సొరకాయల గురించి తెలుసుగాని ఈ స్కెచ్ల గురించి ఎట్టా తెలుస్తది? నాకెందుకో సంయుక్తని చూస్తే అనుమానంగా ఉందత్తయ్యా. అత్తా, చూసుండవా? మీ శర్వాణి పోలీస్ కళ్ళకి ఎవరిని చూసినా దొంగల్లానే కనిపిస్తుండారా ఏంది? ఇదిగో బావా, ఏంది మాట్లాడవు? అదే సంయుక్త, ఏంటి సడన్ గా గుడికి? అదేంది బావా, నేను గుడికి పోవడం కొత్త ఏంది? అఫ్కోర్స్ నువ్వు గుడికి పోవటం కొత్త కాకపోవచ్చు, కానీ ఇప్పుడు నీతో పాటు గుడికి వెళ్లాలన్నా పార్కుకి వెళ్లాలన్నా నీ వెంట రావాల్సింది నేను కాదు, నీ బుచ్చిబాబు. అత్తా, బుచ్చుబాబుకు ఫోన్ చేస్తే బిజీగా ఉండి మీ బావతో గుడికెళ్ళిరా సంయుక్త అని చెప్పుండాడు. కనీసం ఆ బావతో గుడికెళ్లే అదృష్టం నాకు లేదా ఏంది? నువ్వేం బాధపడకు సంయుక్త. ఒరే యశ్వంత్, అది సిగ్గుపడితే తప్ప బాధపడితే నేను చూడలేను. దానికోసం ఈ ఒక్కసారి గుడికి తీసుకెళ్ళరా. అది కాదమ్మా, సడన్ గా టైంలో గుడికేంటి? ఇదిగో బావా, నువ్వు నాతో పాటు వస్తుండావు అంతే. యశ్వంత్, మీ మరదలు ఫీల్ అవుతుంది పాపం, ఒక్కసారి వెళ్ళి రాకూడదు? సరే సంయుక్త, నిన్ను గుడికి తీసుకెళ్లి నిన్ను వెంటనే మీనాక్షి దగ్గరికెళ్తాను, ఓకేనా? అట్టగే బావా, పద పద. అత్తయ్యో, నీ కొడుకు తంతే అదృష్టం వల్ల పడ్డాడు చూడు. చచా, ఏంటి ఆ మాటలు? నిజమత్తయ్యా, ఫేస్లో ఏ పార్ట్ స్కాన్ చేసి చూసినా ఏ యాంగిల్లోనూ కూడా నీ కొడుకు పెద్ద అందగాడేం కాదు. కానీ నీ కొడుకు కోసం 2 అమ్మాయిలు వెంటపడుతున్నారు. యశ్వంత్ పండగ చేసుకుంటున్నాడు అత్తయ్యో. ఏమే, నీకెంతసేపు వాడి మీద సెటేరేనా? సంయుక్త, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కదా, ఇలా చేపట్టుకోవడం అవసరమా? అబ్బా, ప్రతిదానికి అలా అలగకు సంయుక్త. రా, వచ్చి కూర్చో. సంయుక్త, కూర్చో. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి సంయుక్త, అలా కూర్చుంటే బైక్ బ్యాలెన్స్ అవ్వదు, మీద చేయి వేసి కూర్చో. బావా, నువ్వు అడిగి మరీ నీ మీద చెయ్యి వెయ్యమంటుంటే నాకు
సిగ్గేస్తా ఉండది. సంయుక్త, నీకు ప్రతిసారి ఇలా సిగ్గెందుకేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ముందు చేయేసి కూర్చో. నన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే నీడై చూడే నువ్వై కూడై నీలో నేనున్నా నీ మనసులో పూసే పువ్వుల్లో గుమ గుమంతా మరపే అనుకున్నా ఈ వయసులో పిలిచే గాలుల్లో సరిగమంతా పిలిపే అనుకున్నా నా చిట్టి ప్రేమ. బుచ్చిబాబు, ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? ఏకాంతం కోసం. ఏ కాంతమా? ఎవరా అమ్మాయి? అబ్బా, ఏకాంతం అంటే ఆ కాంతం కాదు, ప్రైవసీ. ప్రైవసీ. ఓహో, ఐసీ. నువ్వు ప్రైవసీ కోసం ఎప్పుడూ ఇక్కడికే వస్తుంటావా బుచ్చిబాబు? అబ్బా, మాట్లాడవలసినవన్నీ వదిలేసి ఈ సొల్లు కబుర్లు అవసరం అనుకో. ఇదిగో, నువ్వు నేను ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఈ రొమాంటిక్ మూడ్ లో బుచ్చిబాబు సాంగ్ వేసుకోవాలనుకుంటున్నాడు. వావ్, నీకు అలా అనిపించడమే నాకు కావాలి. నువ్వు ఇలాగే పాటలు పాడుకోవాలి, పార్కులో తిరగాలి. అది చూసి నేనెంత ఆనందంగా ఉంటానో తెలుసా? నీ ఆనందాన్ని నేనెందుకు కాదంటాను డియర్. పద, ఇద్దరం కలిసి అలా ఆడుతూ పాడుతూ మంచి డ్యూట్ వేసుకుందాం. నాతో డ్యూట్ వేసుకోవాలనుందా? నీకేమైనా పిచ్చా? అవును సంయుక్త, నువ్వంటే నాకు చెత్త పిచ్చి. వీడి పిచ్చి తగలయ్యా. వీడు నన్ను పర్మనెంట్ గా సంయుక్త అనుకుంటున్నాడు. మీనాక్షి వస్తుండా? బుచ్చిబాబు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నా పేరు సంయుక్త కాదు, మీనాక్షి. అర్థమైందా? ఓహో, మీ నాన్న పేరు అమర్నాథ్ కాదు, శంకరప్ప. అది కూడా చెప్పు. ఇదిగో సంయుక్త, నువ్వు నా మీద అలిగావని తెలుసు. ఆయన ఫోన్ చేయనంత మాత్రం అలగడమేనా? మగారాని తర్వాత 100 పనులుంటాయి బంగారం. పనిలో పడి నేను ఫోన్ చేయలేదు. సరే, నువ్వైనా నాకు ఫోన్ చేయొచ్చు కదమ్మా. చచ్చా, నేను నీకు ఫోన్ చేయడం ఏంటి బుచ్చిబాబు? నీకేమైనా పిచ్చా? ఇదిగో, మళ్ళీ చెప్తున్నాను, నేను సంయుక్తను కాదు, మీనాక్షిని. ఓకేనా? దీనమ్మ, దీని బావుకి అనుకున్నా. దీనికి కూడా కొద్ది తిక్కున్నట్టుంది. సరే, నువ్వు సంయుక్తో కావు, మీనాక్షివి. అంతే కదా? ఈ ఒక్కరోజు నిన్ను మీనాక్షినే పిలుస్తాను. ఓకేనా? ఒక్కరోజు పిలవడేంటి? అయ్యో బుచ్చిబాబు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఈ రోజు మీనాక్షినే, నిన్న మీనాక్షినే, రేపు మీనాక్షినే. నేను ఎప్పటికీ మీనాక్షినే, సంయుక్తను కాదు. ఈజ్ దట్ క్లియర్? బాబోయ్, ఈ ఒక్కరోజుకే తింగరోడుతో నేను వేగలేకపోతున్నాను. ఆ పల్లెటూరిది రోజు వీడితో ఎలా వేగుతుందో ఏమో. మీనాక్షి,
నా కళ్ళు చెప్పడమేంటి? నీకెంత చెప్పినా అర్థం కావడం లేదా? నీ చావు నువ్వు చావు. సంయుక్త, చిచి మీనాక్షి, నువ్వు ఇలా వెళ్ళిపోతే నేను పెళ్లి చేసుకోనా? వామ్మో, వీడా సంయుక్తం చేసుకోకపోతే అది నాకు కాంపిటీషన్గా వచ్చి పడుతుంది. బుజ్జిబాబు, ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు మా మంచి బాబు కదూ? నేను మంచి బాబునే, కానీ నువ్వే నన్ను హర్ట్ చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు సంయుక్తమైనా మీనాక్షమైనా పేరు పక్కన పెట్టు, కానీ నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను. అబ్బా సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నీతో ఆడాలి పాడాలి అంతే కదా? నీతో డాన్స్ చేస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా? మళ్ళీ మాట తప్పవు కదా? అమ్మ తోడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏడున్నది మీనాక్షి? నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, ప్రేమకే పెళ్ళని, ఈ పెళ్ళే ప్రేమని, ప్రేమ పెళ్ళి జంటని, నూరేళ్ల పంటని. నూరేళ్ల పంటని. బా ఒక్క నిమిషం. ఏమైంది సంయుక్త? నడు నొస్తా ఉండదు బావా. 2 నిమిషాలు. అక్కడేదో పార్క్ ఉన్నట్టుంది, కూసుందాము? ఇప్పుడు పార్కేంటి? ప్లీజ్ బావా, 2 నిమిషాలు. నడు నొప్పి బావా. సరే పద. బుజ్జిబాబు, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? పెళ్లి క్యాన్సిల్ చేసుకో కదా? అస్సలు చేసుకోను. కాకపోతే ఇంకొక డ్యూయెట్. మళ్ళీనా? సంయుక్త, అదే మీనాక్షి, నువ్వు ఇప్పుడు నాతో డాన్స్ చేయకపోతే నా మీద ఒట్టే. అబ్బా, ఈ డ్యూయెట్లేంటో నాకు అర్థం కావట్లేదు. సరే కానివ్వు. పద సంయుక్త. నువ్వు పద బావా, నేను వస్తాను. మీనాక్షి, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది, గోరుపాటు గువ్వ తడిసే, గుండెలోటు గుట్టు తడిసే, గోరుపాటు గువ్వ తడిసే, గుండెలోటు గుట్టు తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు
వామ్మో, వీళ్ళిద్దరినిలా సంయుక్త చూసిందంటే అంతే. ఆ బావా వస్తున్నా. ముద్దిచ్చి ఓచినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓచినుకు తాకి తడియారిపోతుంటే ఓచినుకు తాకి తడియారిపోతుంటే ఓచినుకు నీ నడలో నగలాగా నవ్వుతుంటే ఆకుచాటు పిండ తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే సంయుక్త పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం. యాడికి బావా? గుడికా? అయ్యో గుడికా? ఇప్పుడు నా మూడు బాలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద సంయుక్త పద. మీనాక్షి, నీకు జడ్జినకరు జనారేనే. సంయుక్త రా. మీనాక్షి, ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మై కమింగ్? అమృత గారు, ప్లీజ్ కమ్ ఇన్. బీ సీటెడ్. థ్యాంక్ యూ. ఎస్ డాక్టర్. సిస్టర్, మేడం గారికి కాఫీ తీసుకురా. నో వద్దు డాక్టర్, థ్యాంక్స్. ఓకే, నువ్వెళ్ళు. సిస్టర్, ఆ హిస్టీరియా పేషెంట్ కృష్ణమూర్తి గారి ఫైల్ ఒకసారి తీసుకురండి. ఓకే డాక్టర్. అలాగే మేడం వెళ్ళేంత వరకు నువ్వు బయట వెయిట్ చేయి. అలాగే డాక్టర్. సారీ డాక్టర్, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. నేను మీకు తెలుసని చెప్పారట. ఎస్, మీరు నాకు బాగా తెలుసు. అఫ్ కోర్స్, నేను మీకు అస్సలు తెలీదు. నాకు మెగాస్టార్ చిరంజీవి తెలుసంటే దాని అర్థం నేను అతనికి తెలుసని కాదు కదా. నేనంత ఫేమస్ కాదు డాక్టర్.
ఫేమస్ అనేది అవసరాన్ని బట్టి అభిమానాన్ని బట్టి ఉంటుంది అమృత గారు. నా అవసరం పడేంత వరకు నేను ఫేమస్ సైకాట్రిస్ట్ అని మీకు తెలుసుండదు. am I right? You're right. అలాగే నేను మీ అభిమానిని మీకు తెలియదు. నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. నాకు అభిమానులు ఉండడం ఏంటి? ఉంటారు అమృత గారు. పోనీ నేను మీ అభిమాని ఎలా అయ్యానో చెప్పనా? మీ సొంత ఊరు భూములు ప్రభుత్వ సేస్కు వెళ్ళిపోకుండా మీరు రైతుల తరపున కోర్టులో పోరాడి గెలిచారు, గుర్తుందా? పేపర్లో న్యూస్ చూశాను. పైసా ఫీజు తీసుకోకుండా సొంత ఊరు కోసం ఆ పోరాటం జరిపారని తెలిసి ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. ఇంత ఎమోషనల్ బాండ్ పర్సన్స్ ఉంటారా అని అనుకోవడం వలనో ఏమో ఆ న్యూస్ నాకు చాలా కాలం గుర్తుండిపోయింది. క్రమంగా ఆ న్యూస్ని మిమ్మల్ని మర్చిపోయాను. ఓ క్రిటికల్ కేసు ట్రీట్ చేయడం కోసమని అపాయింట్మెంట్ మీద నేను వైజాగ్ రావడం జరిగింది. ఏ హాస్పిటల్లో అయితే నేను ట్రీట్ చేస్తున్నానో ఆ హాస్పిటల్ ఎండి విశ్వనాథం గారి కోడలు కళ్యాణి అన్యాయంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుందని, దాన్ని మీరు వాదిస్తున్నారని తెలియగానే మరల పాత విషయాలన్నీ గుర్తురాసాగాయి. యాంగ్జైటీ ఆపుకోలేకపోయాను. కోర్టుకు వచ్చి స్వయంగా మీ ఆర్గ్యుమెంట్ చూడాలనుకున్నాను, వచ్చాను. యువర్ ఆనర్, ఇప్పుడే ఈ క్షణమే మీ కళ్ల ముందుగానే ప్రాక్టికల్గా ఇది పాయిజన్ ఇంజెక్షన్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. ఎలా ప్రూవ్ చేస్తావమ్మా? ఇది పాయిజన్ కాదు అని నిరూపించడానికి ఈ ఇంజెక్షన్ని ఈ కోర్ట్ హాల్లో మీ కళ్ల ముందే నేను చేయించుకుంటాను యువర్ ఆనర్. తర్వాత తోటి డాక్టర్స్ ద్వారా తెలిసింది అది నిజంగా పాయిజన్ ఇంజెక్షన్ అని. ఒక మంచి డాక్టర్ని రక్షించడం కోసం మీరు ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అభిమానించడానికి ఇంతకంటే ఏం కావాలి? థ్యాంక్ యూ డాక్టర్. మీరిదంతా చెప్తుంటే నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది, కానీ మీ అభిమానాన్ని కూడా నేను ఈ జీవితంలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లంతో రాలేదు, పరిష్కారం కోసం వచ్చాను. ఎప్పుడైనా అమృత చావాల్సిందే కదా, ఈ రచ్చకే చంపేద్దాం. వాడి చేతిలో మరో ప్రాణం పోకముందే ఈ కథకి నేనే ముగింపు పలుకుతాను.